హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిజీ వ్యూవర్స్. ఈ వీడియోలో నేను రోల్ ఆన్ వ్యాక్స్ హీటర్ని ఎలా యూస్ చేయాలి అండ్ ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈజీగా పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే అర్బన్ క్లాప్ లాగా మనం రోల్ ఆన్ వ్యాక్స్ అనేది చేసి హెయిర్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించాను. అండ్ నేను ప్రీవియస్గా చాలా బ్యూటీ అండ్ హెయిర్ రిలేటెడ్ వీడియోస్ చేశాను. ఇంకా చాలా వీడియోస్ అనేవి కూడా నేను ప్రీవియస్గా అప్లోడ్ చేశాను. అవి కనుక మీరు చూడనట్టయితే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇంకా మనం ఈ రోల్ ఆన్ వ్యాక్స్ హీటర్ గురించి స్టార్ట్ చేద్దాం. ఈ రోల్ ఆన్ వ్యాక్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు అండ్ ఇది ఒక 2 years నుంచి వస్తుంది అనుకుంటా. 2 years ముందే స్టార్ట్ అయింది. నార్మల్ వ్యాక్స్ అయితే మనం ఒక స్పాచులా పెట్టి మనం తీసి ఆ హాట్గా ఉంటే ఆ హాట్ తగిలి మనకి చాలా బర్నింగ్ అయ్యే సెన్సేషన్స్ చాలా ఉంటాయి. బట్ ఈ రోల్ ఆన్ వ్యాక్స్తో అంత హీట్ ఏమనిపించదు అండ్ చాలా ఈజీ వే, చాలా ఈజీగా ఎఫిషియెంట్గా మనం హెయిర్ అంతటిని కూడా రిమూవ్ చేసుకోవచ్చు విత్ నో పెయిన్ అండ్ విత్ నో హీట్. హీట్ అంటే మనకి బాడీకి హీట్ అనిపించదు అండ్ చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అండ్ వీటికి ఏమేమి కావాలి అండ్ ఇది ఎలా యూస్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. అండ్ చూసారా, ఇదిగోండి, ఇది రిప్లికేటర్. దీనికి ఇది ఒక రోల్ ఆన్ వ్యాక్స్ హీటర్. ఈ రోల్ ఆన్ వ్యాక్స్ హీటర్కి ఇలా ఒక క్యాప్, ఇంకా ఇలా ఒక బాక్స్లో ఇస్తాడు. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి రోల్ ఆన్ వ్యాక్స్ హీటర్స్కి. సో ఇక్కడ సైడ్న ఇండికేటింగ్ కోసం, అంటే మనకు వ్యాక్స్ ఎంత అయింది అని ఇండికేషన్ కోసం ఇది ఇచ్చారు. ఇప్పుడు లోపల నేను రీఫిల్ ఏం పెట్టలేదు. ఇదిగోండి, ఖాళీగా ఉంటుంది. ఇలా ఖాళీగా ఉంటే ఇలా ఉంటుంది. ఇందులో మనం కార్ట్రిడ్జ్ అనేది పెట్టుకోవాలి, మన వ్యాక్స్ కార్ట్రిడ్జ్. ప్రీవియస్గా దీనికి వీళ్ళు రోజిన్ డెప్లికేటర్ వ్యాక్స్ పింక్ కలర్ ఇచ్చారు. ఇది అంతా బాగుంది, నేను ఆల్రెడీ నా క్లయింట్స్కి కూడా యూస్ చేశాను. బట్ దీనివల్ల ఇంకా యాక్చువల్లీ రీకా యాపిల్ గ్రీన్, ఇంకా రీకా చాక్లెట్ వాటికన్నా ఇది కొంచెం తక్కువే. మనం నార్మల్గా చాక్లెట్ ఆర్ సంథింగ్ లైక్ గ్రీన్ యాపిల్ ఆర్ ఏదైనా సరే ఇందులో ఆ వ్యాక్స్ అనేది ఇందులో యాడ్ చేసుకొని మనం హీట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇలా చూసారా, ఇలా ఇచ్చారు. అండ్ ఇది నేను తర్వాత చెప్తాను. దీని ప్లేస్లో నేను ఇంకోటి యూస్ చేసి నేను ఇప్పుడు వ్యాక్స్ అయిపోతున్నాను. అండ్ దాని లింక్ కూడా నేను ఇస్తాను. అండ్ అది కూడా రిప్లికేటర్ ఒక 270 అంత పడుతుంది. ఇది సింగిల్ రిప్లికేటర్ మాత్రం ఒక 250-270 రేంజ్లో ఉంటుంది. మనం రీకా కావాలి అనుకుంటే రీకా సెట్ తెచ్చుకొని దాంట్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదిగోండి, ఇదే బాయిలేజ్ అలోవెరా క్రీమ్ క్యాట్రిడ్జ్ అనమాట. సో ఈ వ్యాక్స్ని ఈ క్యాట్రిడ్జ్ అనేది మనం ఇందులో ఇలా ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ఈ క్యాట్రిడ్జ్ని ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత చూసారా, ఇక్కడ ఒక స్లోప్లా వచ్చింది. అండ్ తర్వాత ఇక్కడ ఇండికేషన్ తెలుస్తుంది కదా మనకి ఇది ఫుల్గా ఉంది అని. అండ్ తర్వాత మనకి ఇప్పుడు ఇలా వైట్ కలర్ పేపర్ ఉంది కదా, ఇది మనం రిమూవ్ చేయాలి. సో ఇదిగోండి, చూసారా, ఇలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది కదా. ఇలానే మొత్తం అంతా కూడా మనం రిమూవ్ చేసుకుందాం. రోల్ ఆన్ అని ఎందుకంటారు అంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇది రోల్ అవుతుంది అనమాట. సో ఇది ఇలా రోల్ అవ్వడం వల్ల మనకి లోపల ఉన్న వ్యాక్స్ అనేది దీని మీదకి వస్తుంది. ఇదిగోండి, చూసారా, గ్రీన్ కలర్. సో అలా మొత్తం రోల్ ఆన్ అయ్యి మొత్తం వ్యాక్స్ లోపల ఉన్న వ్యాక్స్ అంతా కూడా కరిగి ఇంది మీదకి వస్తుంది. ఇది మన స్కిన్ మీద ఇలా చేయడం వల్ల స్కిన్ మీద వచ్చి ఆ స్కిన్ మీద ఉన్న హెయిర్ అంతటిని కూడా మనం ఆ వ్యాక్స్ స్ట్రిప్స్తో రిమూవ్ చేస్తే హెయిర్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనం దీన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత దీని క్యాప్ని ఇలా పెట్టేసి దీనికి ఒక ప్లగ్ ఇస్తారు. ఈ ప్లగ్ కూడా చాలా బాగుంది, ఎక్కువ లెంత్ ఇచ్చారు. ఇదిగోండి, సో ఇదిగోండి, ఇలా ఇచ్చారు కదా. దీనికి ఇలా 2 holes ఇచ్చారు కదా. ఇక్కడ మనం ఈ ప్లగ్స్ని ఇన్సర్ట్ చేసి ఇది మనం స్విచ్కి పెట్టుకోవాలి. స్విచ్ పెట్టి ఇక్కడ రెడ్ లైట్ ఉంది కదా, ఇది ఆన్ అవుతుంది ఆన్ చేసిన వెంటనే. అండ్ ఇది మనం మినిమం 30-40 minutes ఆన్ చేసి హీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. బికాజ్ ఇది అంత ఈజీగా హీట్ అవ్వదు. సో ఇది ఒక్కటే మైనస్. అండ్ నార్మల్ వ్యాక్స్ కూడా మినిమం 10-15 minutes పడుతుంది హీట్ అవ్వడానికి. సో ఇది అయితే మినిమం 30-40 minutes మనం హీట్ చేసుకోవాలి. అండ్ హీట్ చేసినప్పుడు మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదే రోల్ ఆన్ వ్యాక్స్ హీటర్ చెప్పాను కదా. సో ఈ రోల్ ఆన్ వ్యాక్స్ హీటర్కి ఇలా క్యాప్ ఉంటుంది అండ్ ఇందులో వ్యాక్స్ ఉంటుంది. అండ్ దీనికి ఒక ప్లగ్ కనెక్ట్ చేసి మనం మినిమం 30-40 minutes మనం దీన్ని హీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది హీట్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది. సో దీనికి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ రోల్ ఆన్ వ్యాక్స్ హీటర్కి మనం ఫస్ట్గా మనం టాల్కమ్ పౌడర్ ఆర్ పౌడర్, ఏదైనా ఒక పౌడర్, రఫ్ పౌడర్ని మనం యూస్ చేయాలి. ఇది ఐబ్రోస్ అండ్ వ్యాక్సింగ్ కోసం స్పెషల్గా ఉండే పౌడర్, పార్లర్లో యూస్ చేసే పౌడర్.
సో దానివల్ల రఫ్గా ఉంటుంది కదా, సో స్కిన్లో మనం ఆ వ్యాక్స్ పెట్టిన వెంటనే ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. అండ్ తర్వాత ఇలాంటి స్పాంజ్ ఆర్ సంథింగ్ ఒక పౌడర్ని అప్లై చేయడానికి. ఈ వ్యాక్స్ స్ట్రిప్స్ ఎలా యూస్ చేయాలనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఈ వ్యాక్స్ స్ట్రిప్స్ అనేవి 60 రూపీస్ మాత్రమే పడుతున్నాయి. సో ఇలానే మీరు తక్కువ రేట్లో ఫస్ట్ మీరు తీసుకుని ట్రై చేయండి. అండ్ దాని తర్వాతే మీరు ఏదైనా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అండ్ ఈ వ్యాక్స్ స్ట్రిప్స్ అనేవి చాలా ఉంటాయి, సో మీకు చాలా డేస్ వస్తాయి. అండ్ ఈ స్ట్రిప్స్ అనేవి చాలా బాగున్నాయి. సో తక్కువ రేట్ అయినా సరే చూసి మీరు మంచిగా థిక్గా ఉండే స్ట్రిప్స్ని తీసుకున్నట్టయితే బాగుంటుంది. అండ్ దాని తర్వాత ఒక టిష్యూ, ఒక వేస్ట్ క్లాత్ ఆర్ టిష్యూ, ఇదేమో ఆయిల్. ఈ రోల్ ఆన్ వ్యాక్స్కి మనం వాటర్ యూస్ చేసి క్లీన్ చేయకూడదు. లాస్ట్లో మనం యాస్ట్రిజెంట్ కూడా యూస్ చేయకూడదు. కోకోనట్ ఆయిల్ ఆర్ సమ్ పోస్ట్ వ్యాక్స్ ఆయిల్స్ ఉంటాయి కదా, వాటి కాస్ట్ ఆల్మోస్ట్ 700-800 అలా ఉంటాయి. సో దానికన్నా ఇది 70 రూపీస్కి వస్తుంది కదా. ఇది మనం ఇంట్లో యూస్ చేసే ఆయిల్ ఏదైనా సరే మనం యూస్ చేసి దాన్ని ఈ వైప్స్తో చేయొచ్చు. లేదు అంటే ఇది డైరెక్ట్గా ఆయిల్ అనేది మన హ్యాండ్స్కి అప్లై చేసి వ్యాక్స్ ఏదైనా రెస్టోవర్ వ్యాక్స్ ఉంటే అది క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఇప్పుడు రోల్ ఆన్ వ్యాక్స్కి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ఇవి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది కదా, సో ఇప్పుడు వ్యాక్సింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇదిగోండి, ఇప్పుడు మనం ఈ క్యాప్ ఓపెన్ చేద్దాం. సో ఇదిగోండి, ఇలా మనం ఓపెన్ చేసిన తర్వాత ఇది అంత హీట్గా ఉండదు, మీరు డైరెక్ట్గా ఇలానే అప్లై చేయొచ్చు. చూడండి, ఈ బెండ్ ఉంది కదా, ఈ కర్వ్ ఎక్కడైతే ఉందో, ఇలా ఈ కర్వ్ ఎక్కడైతే ఉందో మనం అక్కడి నుంచి ఇలా స్కిన్ మీద అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ మీరు ఇలా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. లేదు అంటే మీరు ఇలా ఈ రెప్లికేటర్ ఉంది కదా, ఇది ఒకటి ఇలా రిమూవ్ చేయొచ్చు. అండ్ ఒక అప్లికేషన్ తర్వాత మీరు వెంటనే ఈ రెప్లికేటర్ అనేది ఇందులో ఫిక్స్ చేయాలి. ఇందులో ఫిక్స్ చేసినట్టయితే అది కొంచెం హీట్ అవుతుంది కదా, సో మళ్ళీ నెక్స్ట్ అప్లికేషన్కి బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఎలా చేయాలి అండ్ ప్రిపరేషన్ ముందు ఎలా ప్రిపరేట్ చేసుకోవాలి మన స్కిన్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇదిగోండి, చూసారా, నా స్కిన్ మీద చాలా హెయిర్ ఉంది. నాది చాలా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది. నేను లాస్ట్ టైం రీకా వ్యాక్సే చేశాను, బట్ ఫాస్ట్గా వచ్చేస్తుంది ఏమో. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం పౌడర్ని మంచిగా అప్లై చేద్దాం. ఎక్కడైతే మీరు చేయాలనుకుంటున్నారో మీ దగ్గర ఏసీ లేనట్టయితే మీరు పౌడర్ని ఎక్కువ అప్లై చేసుకోవాలి. సో ఇలా ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో అక్కడంతా కూడా మీరు పౌడర్ అప్లై చేసుకోండి. అండ్ మీ దగ్గర మీకు ఎలాంటి వూండ్స్ ఏమైనా ఉండుంటే దాన్ని కొంచెం స్కిప్ చేయండి. ఆర్ 2 days 3 days కొంచెం తగ్గిన తర్వాత మీరు ట్రై చేయండి. లేదు అంటే బర్న్ అయ్యే సెన్సేషన్స్ ఉంటాయి, బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు చూసారా, ఇదిగోండి ఈ రెప్లికేటర్ని ఇలా తీసేసాను కదా. సో ఇక్కడ పట్టుకుంటే కొంచెం హీట్గా ఉంటుంది. సో ఈ వైట్ ఉంది కదా, ఇక్కడ మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెప్లికేటర్ని మనం ఇదిగోండి ఆల్రెడీ కొంచెం కూల్ అయిపోయింది. సో మీరు ఇదిగోండి ఇక్కడ ఇలా పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత ఈ బెండ్ ఎక్కడైతే ఉందో ఆ బెండ్ ప్లేస్లో మీరు హెయిర్ అనేది ఇటువైపు ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్లోనే మీరు ఈ వ్యాక్స్ అనేది అప్లై చేయాలి. సో ఇదిగోండి మీరు జస్ట్ ఇలా రోల్ చేయాలి అంతే, ఎక్కువ హీట్ కూడా ఉండదు. సో చాలా ఈజీగా మీరు చేయొచ్చు. సో మీరు ఫస్ట్ చేస్తున్నప్పుడు అయితే కొంచెం కొంచెం చిన్న అమౌంట్స్లోనే చేయండి, తర్వాత మీరు ఫుల్ అంతా కూడా మీరు చేయొచ్చు. సో ఇదిగోండి, చూసారా, తెలుస్తుందా? హోల్స్ చాలా చిన్నగా అనిపిస్తుంది. ఆ సైడ్ కాకుండా నెక్స్ట్ సైడ్లో హోల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి అండ్ ఓపెన్గా ఉంటాయి. సో ఇది మనం ప్లేస్ చేసి మనం వ్యాక్స్ అనేది ఇప్పుడు రిమూవ్ చేద్దాం. అండ్ చాలా స్టిఫ్గా పట్టుకోవాలి, మనమే చేస్తే చాలా హర్ట్ చేసుకుంటాం. సో మ్యాక్సిమం మీకు ఎవరైనా హెల్ప్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళని హెల్ప్ తీసుకొని మీరు చేయొచ్చు. అండ్ ఇదిగోండి, ఇప్పుడు హెయిర్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. సో మనం ఈ డైరెక్షన్లో పుల్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్లో మనం పుల్ చేయాలి. సో ఇప్పుడు ఇదిగోండి, మనం పుల్ చేసేటప్పుడు మంచిగా ప్రెస్ చేసినట్టయితే వ్యాక్స్ అనేది ఈ స్ట్రిప్స్కి అంటుకుంటుంది. సో ఈజీగా మనకి వచ్చేస్తుంది. సో ఇదిగోండి, చూసారా, చెప్పాను కదా మీకు హర్ట్ అయినప్పుడు మీరు అది యూస్ చేయొద్దు అనేసి. సో బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. సో ఇట్స్ ఓకే. సో ఇదిగోండి, మనం చాలా గట్టిగా పుల్ చేయాలి, లేదు అంటే ఆ హెయిర్ అనేది రాదు. అండ్ ఓకే, ఎక్కువ సార్లు మీరు ఈ వ్యాక్స్ స్ట్రిప్స్ని మీరు యూస్ చేయకూడదు. ఒకసారి ఈ రోల్ ఆన్ వ్యాక్స్ చేసినప్పుడు మనం ఒకసారి పుల్ అవుట్ చేయాలి. మినిమం మీకు కావాలి అనుకుంటే సెకండ్ టైం మీరు పుల్ అవుట్ చేయొచ్చు. బట్ ఎక్కువ సార్లు అదే స్కిన్ మీద మీరు ఎక్కువ టైమ్స్ చేసినట్టయితే మీ స్కిన్ డ్యామేజ్ చేసుకునే హ్యాండ్ అనేది స్టిఫ్గా ఉంచాలి. అండ్ ఒకేసారి మీరు పుల్ చేయాలి.
సో ఇలానే డ్రెస్ ఏదైతే హెయిర్ ఉందో ఆ హెయిర్ని మీరు తీసేయచ్చు. సో ఇదిగోండి మొత్తం హెయిర్ అంతా కూడా వచ్చేసింది కదా. సో అలానే మొత్తం అంతా కూడా మనం చేసుకుందాం. వస్తే నేను ఆల్రెడీ స్క్రబ్బింగ్ అండ్ క్లీనప్ చేసి కొంచెం క్లీన్ చేసి స్క్రబ్ చేసుకున్నాను. అయినా సరే కొంచెం స్ట్రాబెర్రీలా వస్తుంది. బట్ హెయిర్ అంతా కూడా మ్యాక్సిమం రిమూవ్ అయిపోయింది, చూసారు కదా. సో ఇదిగోండి మీకు చూపిస్తాను డిఫరెన్స్. ఇక్కడ హెయిర్ అనేది చాలా ఉంది అండ్ ఇక్కడ హెయిర్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. మీకు రిమూవ్ అయిపోయింది అని ఎలా తెలుస్తుంది అంటే మొత్తం ఆ పౌడర్ ఏదైతే మీరు యూస్ చేశారో అదంతా కూడా పోతుంది, అదంతా ఉండదు. సో ఎక్కడైతే మీరు పౌడర్ యూస్ చేస్తారో అక్కడ మళ్ళీ రోల్ ఆన్ చేసి మళ్ళీ తీయడమే. సో ఇలానే మొత్తం హ్యాండ్ అంతా కూడా నేను చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇదిగోండి మీరు ఇలా పెట్టుకొని మీరు ఇలా పెట్టిన తర్వాత మొత్తం అంతా కూడా నేను అప్లై చేశాను కదా. సో ఆ హెయిర్ అంతా కూడా ఈ డైరెక్షన్లో ఉంది. సో మనం ఆపోజిట్ డైరెక్షన్ పుల్ చేయాలి. సో మళ్ళీ నేను ఫ్రెష్ తీసుకుంటున్నాను. సో కొంచెం కొంచెంగా మనం చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. లేదంటే మీరు పుల్ చేయలేరు అండ్ పెయిన్తో మీరు మధ్యలో వదిలేస్తారు. సో ఇలా ఇది స్టిఫ్గా పెట్టుకోండి హ్యాండ్ని. అండ్ మీరు పుల్ చేసినప్పుడు కూడా ఒకసారి ఒకే స్ట్రెచ్లో అయ్యేలాగా మీరు చాలా ఫాస్ట్గా పుల్ చేయండి బ్యాక్కి. చూసారా. సో ఇలానే మొత్తం అంతా కూడా సో ఇలా కావాలి అనుకుంటే ఇలా జస్ట్ ప్రెస్ చేయండి. సో దట్ మీరు ఫాస్ట్గా పుల్ చేయొచ్చు అండ్ ఆ వ్యాక్స్ అనేది దీనికి అంటుకుంటుంది. సో ఇప్పుడు ఇలా మీరు ఇలా పెట్టుకొని సో మీకు అలవాట్లేదు కాబట్టి చిన్న చిన్న పోర్షన్స్లో మీరు పెట్టుకొని కూడా చేయొచ్చు. లైక్ ఇలా. సో ఇప్పుడు ఇదంతా కలిపి ఇలా జస్ట్ మంచిగా ప్రెస్ చేసి సో ఇది చూసారా ఆల్మోస్ట్ హెయిర్ అంతా కూడా బాగానే వచ్చేసింది మనకి. సో ఇప్పుడు ఇక్కడ మాత్రమే ఉంది. ఇక్కడ కూడా మీరు జస్ట్ మంచిగా ప్రెస్ చేసి అక్కడ చాలా సెన్సిటివ్గా ఉంటుంది మన హెయిర్. నా హెయిర్ ఇంకా సెన్సిటివ్ అక్కడ బికాజ్ అక్కడ. సో మళ్ళీ సెకండ్ టైం యూస్ చేయకూడదు బట్ ఒకే పుల్లో తీసేసేలా చూసుకోవాలి. అండ్ తర్వాత సెకండ్ టైం యూస్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడ పౌడర్ అనేది అప్లై చేయండి. ఆల్మోస్ట్ హెయిర్ ఇక్కడ అంతా కూడా వచ్చేసింది, జస్ట్ ఇక్కడ మాత్రమే. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే అగైన్ ఇదిగోండి ఈ డైరెక్షన్ ఎటువైపు ఉంది, ఇటువైపు ఉంది. సో మీరు కింద నుంచి అప్లై చేసుకొని రావాలి. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇదిగోండి మళ్ళీ ఎవ్రీ టైం మీరు ఓపెన్ తీసినప్పుడల్లా క్యాట్రేజ్ అనేది లోపల పెట్టేస్తూ ఉండాలి. ఆల్మోస్ట్ మీరు మొత్తం మీకు వీలైతే మొత్తం వ్యాక్స్ రోల్ ఆన్ వ్యాక్స్ హీటర్ అంతా కూడా మీరు క్యారీ చేయొచ్చు. సో ఇదిగోండి చూసారా ఏం లేదు. సో ఇలానే మొత్తం మంచిగా ప్రెస్ చేసి మీరు చేసినట్టయితే ఈజీగా మీకు ఒకే ఒక పుల్లో మీ హెయిర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఇంకెక్కడైనా ఏదైనా కొంచెం హెయిర్ ఉంటే ఈ వ్యాక్స్తో మీరు జస్ట్ దాని మీద ఇలా ట్యాప్ చేసినట్టయితే ఆ చిన్న చిన్న హెయిర్ అనేది కూడా వచ్చేస్తుంది. ఇదంతా హెయిర్ అంటికిపోయింది, సో అటాచ్ అయిపోయింది దానికి స్కిన్కి. మీరు క్లీన్ చేసినప్పుడు మొత్తం పోతుంది. సో ఇదిగోండి చూసారా నాకు ఈ వ్యాక్స్ పడలేదు. సో ఎలా చెప్పచ్చు అంటే ఇలా స్కిన్ అనేది పీల్ ఆఫ్ అయిపోతుంది. స్కిన్ పీల్ ఆఫ్ అయిపోతుంది అంటే వ్యాక్స్ పడలేదు అని అర్థం. మీషో ఇచ్చిన వ్యాక్స్ అయితే చాలా జెల్లీగా వాటరీగా ఉంది. యాక్చువల్లీ నా స్కిన్ కూడా కొంచెం సెన్సిటివ్ అయిపోయింది. సో రీకా మాత్రమే బాగా పనిచేస్తుంది. రీకాకు కూడా ఒక్కొక్కసారి ఇలా వచ్చిందనమాట. సో ఓకే, సో అందుకే హ్యాండ్ వ్యాక్స్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ చేద్దాం. సో ఇక్కడ కూడా మంచిగా ఒకసారి మళ్ళీ టాల్కమ్ పౌడర్ అనేది అప్లై చేసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ యాక్చువల్లీ ఇలా చేయడం వల్ల మనకి రోల్ ఆన్ చేసినప్పుడు హ్యాండ్స్కి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏం అవ్వదు బట్ మంచిగా మొత్తం అంతా కూడా అప్లై అయిందా లేదా అని చూసుకోవాలి. సో ఇదిగోండి ఇలా ఫింగర్స్కి కూడా మనం అప్లై చేసుకుందాం. సో ఇలా చూసారు కదా. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వ్యాక్స్ స్ట్రిప్స్ తీసుకున్నాం కదా. మీరు కావాలి అనుకుంటే ఇంత పెద్ద స్ట్రిప్స్ మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారంటే ఈ స్ట్రిప్స్ని హాఫ్ చేసి కూడా మీరు యూస్ చేయొచ్చు. సో ఇదిగోండి. సో ఇప్పుడు దీని మీద పెట్టి ఆపోజిట్ డైరెక్షన్లో చూసారా ఈ ఫింగర్ అనేది అయిపోయింది. ఇంకా 5 ఫింగర్స్ ఉన్నాయి, ఇంకా 4 ఫింగర్స్ ఉన్నాయి. సో ఇదిగోండి సో మీరు అలా చేసే కొద్దీ మీకు ఫాస్ట్నెస్ వచ్చేస్తుంది. సో మీకు ఫాస్ట్గా పుల్ అవుట్ చేసేస్తారు. అండ్ ఫాస్ట్గా పుల్ అవుట్ చేస్తే మీకు ఏమవుతుందంటే మీకు అంత పెయిన్ అనిపించదు. సో ఇలా మొత్తం అంతా కూడా మనం మంచిగా
చూసారా ట్యాన్ కూడా రిమూవ్ అయింది అండ్ హెయిర్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. బాగుంది, మంచి లుక్ వచ్చింది. సో ఇలా ఈ 2 ఫింగర్స్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు 3rd ఫింగర్ కూడా చేద్దాం. ఫింగర్స్తో కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం హర్టింగ్ ఏమి ఉండదు, బట్ అన్ని ఫింగర్స్ ఒకేసారి చేస్తే మీరు పుల్ ఆఫ్ చేసినప్పుడు చాలా డిఫికల్ట్గా ఉంటుంది అండ్ 10 సార్లు పుల్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఒక్కొక్కసారి అలా అన్నిసార్లు చేసినా సరే హెయిర్ అనేది రాకపోవచ్చు, బికాజ్ మీరు మంచిగా ప్రెస్ చేయకపోతే. సో ఇప్పుడు ఇలా మంచిగా ప్రెస్ చేసి నార్మల్ వ్యాక్స్లో అయితే ఇలా జస్ట్ పుల్ ఆఫ్ చేస్తే వచ్చేసేది. సో అలానే మనం ట్రై చేయాలనుకుంటే అలా అవ్వదు. సో కొంచెం మంచిగా ప్రెస్ చేసి అప్పుడే పుల్ ఆఫ్ చేయాలి. సో ఇప్పుడు యాక్చువల్లీ లిటిల్ ఫింగర్ ఉంది కదా, దానికి మంచిగా అప్లై అవ్వలేదు. అలా యూస్ చేసిన తర్వాత మీరు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసి రెస్ట్ ఇది యూస్ చేయొచ్చు. సో ఇది ఉంది. సో ఆల్మోస్ట్ మై హ్యాండ్ ఇస్ డన్. సో ఇప్పుడు మనం ఈ హ్యాండ్ కూడా చేద్దాం. సో మీరే చూస్తాం. సో షైనింగ్గా చాలా బాగుంది. సో ఆయిల్ అప్లై చేయడం వల్ల స్టిక్కీగా ఉండదు అండ్ ఇలా స్కిన్ బర్న్స్ ఆర్ స్కిన్ ఏదైనా హర్ట్ అయినా సరే ఆయిల్ వల్ల కూలింగ్ సూదింగ్నెస్ వస్తుంది. సో మంచి రిజల్ట్ వస్తుంది. సో వీఆర్ డన్. సో వ్యాక్స్ అంతా కూడా వచ్చేసింది చూసారా. ఇంకా కొంచెం ఎక్కడైనా ఉన్నట్టయితే జస్ట్ ఇలా మీరు మసాజ్ చేసినట్టయితే వచ్చేస్తుంది. సో వీఆర్ డన్. కూడా చేసేసిన తర్వాత మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు. లేదండి ఇప్పుడు ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాం కదా. సో ఇదిగోండి ఇంకా కొంచెం వ్యాక్స్ అనేది ఉంది కదా, దీనికి మనం వాటర్తో చేస్తే పోదు, యాస్ట్రిజెంట్ వేసినా పోదు. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ఏదైనా ఒక క్రీమ్ ఆర్ క్లెన్జర్ ఉంటుంది కదా, నేను ఇక్కడ క్లెన్జర్ని తీసుకుంటున్నాను. సో ఇలా క్లెన్జర్ని తీసుకున్నాం కదా. సో ఈ క్లెన్జర్ అంతా కూడా మీరు మంచిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేయండి. సో అప్లై చేసి మసాజ్ చేసినట్టయితే ఆ క్లెన్జర్ ఆ లోషన్లో ఉన్న క్రీమ్ వల్ల మొత్తం అంతా కూడా రిమూవ్ అవుతుంది అండ్ కొంచెం టైం పడుతుంది. జస్ట్ అలా మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత వైప్స్ ఏవైతే ఉంచమని చెప్పానో ఆ వైప్స్తో మీరు క్లీన్ చేసేయచ్చు. చేసిన స్క్రబ్బింగ్ కూడా చేయొచ్చు. స్క్రబ్బింగ్ స్లోగా స్క్రబ్ తీసుకుని స్క్రబ్బింగ్ కూడా చేసినట్టయితే ఇది కూడా పోతుంది అండ్ ట్యాన్ ఏదైతే ఉందో అది కూడా రిమూవ్ అవుతుంది. ఇక్కడ నాకు చాలా ట్యాన్ ఉంటుంది అండ్ స్వెట్ వల్ల వ్యాక్స్ అనేది రాలేదు. సో రిమూవ్ అవ్వకుండా ఆ స్కిన్ అనేది కూడా చాలా హర్ట్ అవుతుంది. ఇది చూసారా ఇక్కడ మొత్తం ఇక్కడంతా కూడా హర్ట్ అయింది. బికాజ్ నేను సెకండ్ టైం కూడా నేను కొంచెం ఏసీ ఆన్ చేసి కూడా నేను ట్రై చేశాను. నార్మల్లీ నేను క్లయింట్స్ చేసినప్పుడు ఏసీ ఆన్లోనే ఉంటుంది, ఫుల్ ఆల్ టైమ్ ఆన్లో ఉంచి నేను వ్యాక్స్ చేస్తాను. సో ఎప్పుడు ఎవరు ఇలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. బట్ నాకు నేను చేసేసరికి ఇది కూడా రైట్ హ్యాండ్ కదా, సో నేను ఏసీ ఆఫ్ చేయడం వల్ల తప్పైంది. అండ్ మీకు కూడా ప్రీవియస్ స్టార్టింగ్లోనే మీకు చెప్దాం అనుకున్నాను దట్ ఏసీ ఆన్ చేసి ఉంచాలి, లేదు అంటే మనం ఎక్కువ టాల్కమ్ పౌడర్ యూస్ చేయాలి. అండ్ రోల్ ఆన్ వ్యాక్స్కి మినిమం ఏసీ ఉంటేనే అవుతుంది. దట్టు స్కిన్స్ బట్టి ఉంటుంది కదా, కొంతమంది స్కిన్కి స్వెట్ చాలా ఫాస్ట్గా వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఏసీ కంపల్సరీగా ఉండాలి. సో ఇలా మొత్తం అంతా కూడా మంచిగా చేసిన తర్వాత కొంచెం ఇంకా ఇక్కడ కొంచెమే ఉంది. సో అది కూడా మీరు జస్ట్ హ్యాండ్తో స్క్రాచ్ చేయండి, లేదు అంటే స్క్రబ్ యూస్ చేసి జస్ట్ మైల్డ్గా. సో ఇది చూసారా ఇలా అయిపోయిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత వైప్ ఆఫ్ చేసుకోవాలి. మ్యాక్సిమం మీరు వాటర్ మళ్ళీ పెట్టినట్టయితే మళ్ళీ మీకు చాలా డిఫికల్టీ ఉంటుంది. సో ఇదంతా కూడా మళ్ళీ మనం ఒకసారి సో ఇదే వాటర్లో డిప్ చేసి మనం వ్యాక్స్ చేద్దాం. బికాజ్ ఎక్కువ టైం ఎంత చేసినా ఇది కొంచెం డ్రై అవ్వాలి, కొంచెం వెట్గా ఉంటే ఇంకా కొంచెం మళ్ళీ. రోల్ ఆన్ వ్యాక్స్ యొక్క రివ్యూ అండ్ డెమో చూసారు కదా, మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా యూస్ చేయాలి అనుకుంటే మీకు కావాలంటే దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తున్నాను, వెళ్ళి కొనేసుకోండి. అండ్
ఇంట్లోనే ఈజీగా హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీకు ఇట్టే అందిపోతుంది. దిస్ ఇస్ సౌజన్య షైనింగ్ ఆఫ్. బాయ్.